తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ తెలంగాణకు సంబంధించి ఎలాంటి వార్తలు వచ్చాయి, వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని అనేది చూద్దాం. ఆంక్షలు లేని భరోసా, ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు. పంటలు వేసిన రైతులకే పథకం 14 నుంచి జమ, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలున్న భూములకు బంద్. భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే. పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతే చెల్లింపులు. అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్. 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణ. కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం. రేపు నిర్వహించే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం. ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకు పొడిగింపుగా ఏదైతే రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చిందో, ఆ రైతు భరోసా పథకానికైతే ఇక ఏవైతే ఎలాంటి ఆంక్షలు కూడా పెట్టట్లేదు అంటూ కూడానైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఈ నేపథ్యంలో పంటలు వేసిన పథకం నుంచి ఈ నెల 14 నుంచి జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రాళ్ళు గుట్టలు రప్పలు వెంచర్లు ఏవైతే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క పాస్బుక్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఏ విధంగానైతే ఈ యొక్క రైతు బంధు పథకం పడిందో, ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా వాటికైతే ఈ రాళ్ళు రప్పలు కొండలు గుట్టలున్న భూములకైతే బంద్గా ఉన్నట్టయితే మనకు కనబడుతుంది. ఇక దాంతోపాటు మొత్తానికైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకైతే వర్తిస్తుంది. కానీ ఈ చదును చేయని భూమికి మాత్రం ఈ రైతు భరోసానైతే వర్తించదు అన్నట్టుగానైతే ఏదైతే ఈ మంత్రివర్గ ఉపసంఘం దీనికైతే భేటీ అయిందో అది మాత్రం కీలక ప్రతిపాదన అయితే చేసింది. ఈ 5, 6, 7 తేదీలకు సంబంధించి తేదీలలో మాత్రం ఈ రైతు భరోసా కోసం అయితే దరఖాస్తు చేసుకోవాల్సిందే అంటూ కూడా వీళ్ళైతే తీర్మానించినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఖచ్చితంగా ఎవరైతే పంట వేశారో ఆ పంట వేసిన వారికి మాత్రమే ఈ రైతు భరోసానైతే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పంట వేసి దాన్ని చెక్ చేసుకుని వేసుకున్నారని ధృవీకరించిన తర్వాత మాత్రమే ఈ రైతు భరోసా అయితే పడే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ హెల్ప్ తీసుకొని వీళ్ళైతే ఈ యొక్క రైతు భరోసాను వేసేటువంటి అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగానైతే ఇప్పటివరకు అయితే 70 లక్షల మంది రైతు భరోసా అప్లికేబుల్ ఉన్న వాళ్ళు అయితే ఉంది. ఇక ముఖ్యంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ రైతు భరోసా కోసం పెద్ద ఎత్తున అయితే ఎదురు చూస్తున్నట్టుగానే అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్ కానీ యాసంగి కానీ ఈ సీజన్లో మాత్రం రైతు భరోసా అనేది ఇప్పటివరకు అప్లికేబుల్ అయితే ఇంకా ఇవ్వలేదు. దీనికోసం కూడా పెద్ద ఎత్తున అయితే రైతులు అయితే వేచి చూసిన పరిస్థితి. ఇక ఈరోజు జరిగే ఈరోజు అయితే నిర్వహించే క్యాబినెట్లో మాత్రం ఈ రైతు భరోసా గురించి అసలు ఏ ప్రతిపాదనలు ఉన్నాయో, రైతు మంత్రివర్గ ఉపసంఘం ఏమేమి ప్రతిపాదనలు చేసిందో వాటిని మాత్రం ఆమోదించే అవకాశం అయితే ఉంది.